నుంచి ఉన్నారు ఇండస్ట్రీలో. ఇప్పుడు లేటెస్ట్ గా ఈ ఫోటో షూట్స్, ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్స్, ప్రీవియస్ గా ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్స్ లేవు, ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్స్ ఇవన్నీ ఉన్నాయి. అంటే మీకు ఇప్పుడు డ్రోన్స్ వచ్చినాయి, డ్రోన్స్ తోటి వీడియో షూట్ చేస్తున్నారు, బెటర్ అవుట్పుట్ ఇస్తుంది అన్న. అంటే చాలా చూడగానే ఏంటి సినిమాటిక్ గా తీస్తున్నాను. అంటే కంప్లీట్ టెక్నాలజీని చాలా ఇంప్రూవైజ్ చేసుకున్నారు మీరు కూడా ఫోటోగ్రఫీ చేసుకుంటేనే సర్వైవ్ అవుతాం ఫీల్డ్ లో. అవును. అండ్ అంటే మీకు ఇప్పుడు ఇప్పటిదాకా మీరు తీసిన వాటిలలో అంటే ఇట్లాంటి షార్ట్స్ ఏమైనా తీసిందా? అంటే డ్రోన్ షార్ట్స్ కానీ? ఆబ్వియస్లీ ఇప్పుడు అది వెరీ మచ్ కామన్ అయిపోయింది. డ్రోన్, ఎల్ఈడి స్క్రీన్, లైవ్ స్ట్రీమింగ్. మేము ఒక లింక్ ఇచ్చేస్తాం, ఒక డెడికేటెడ్ లింక్, డొమైన్ స్పేస్ కొని లింక్ ఇచ్చేస్తాం. సో మళ్ళీ ఏంటి, ఇది ఒక 1.5 year వరకు కూడా వాళ్ళ స్పేస్ లో పెట్టేస్తాం. ఓకే, సో తీసిన షూట్ వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు లింక్ ఓపెన్ చేసుకోవచ్చు, చూడవచ్చు. సో ఇప్పుడు మీరు అన్నారు ప్రీ వెడ్డింగ్ షూట్స్ చెప్పేసి, ఇది ఇప్పుడు ఒక ట్రెండ్ అయిపోయింది చాలా మంది. ఎర్లియర్ 12 years బ్యాక్ ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తున్నప్పుడు అందరు చూసి వా అనేవాళ్ళు. ఇప్పుడు ఇట్స్ బీన్ అ వెరీ కామన్ థింగ్ ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది. ప్రతి ఒక్కరు ఎవ్రీ వన్ ఈజ్ అఫోర్డింగ్. అంటే ఏమైపోయింది, లైఫ్ లో వన్స్ ఇన్ లైఫ్ టైం ఏమన్నా, సో దే ఆర్ రెడీ టు స్పెండ్ ఫర్ దేర్ మెమరీస్. సో దే వాంట్ ద బెస్ట్ మెమరీస్. సో వాళ్ళు ఏంటంటే ప్రీ వెడ్డింగ్ షూట్ కి ఎక్కడ వాళ్ళు రాజీయరు, తెలుసా తెలియదు. ఇప్పుడు నా క్లయింట్స్ ఉన్నారు, ఫస్ట్ పెళ్లి ఫిక్స్ కాగానే రాజేందర్ గారు అది అవైలబుల్, దిస్ ఇస్ మై డే, ఫిక్స్ చేసుకోండి అని. అంటే ఫస్ట్ హాల్ బుక్ చేసారో లేదో ఫస్ట్ ఫోటోగ్రాఫర్ బుక్ చేసుకుంటారు. అవును, ఇప్పుడు అంటే అక్కడ వరకు వచ్చేది ఫోటోగ్రాఫర్స్. సో ఐ ఫీల్ సమ్ టైమ్స్ యూనో ప్రౌడ్ అని అనొద్దు కానీ ఐ ఫీల్ హ్యాపీ, అరే ఫోటోగ్రఫీ అనేది ఇంత మంచి భూమి, ఈ రోజు తినము, అరే ఫోటోగ్రాఫర్స్ కి మంచి ఒక విలువ ప్రొఫెషన్ కి, ఐ ఫీల్ హ్యాపీ. సో నేను అదే చెప్తాను చాలా మంది ఫోటోగ్రాఫర్స్ కూడా. సో మీరు కూడా ఆ నమ్మకం అనేది క్లయింట్స్ తోటి పెంచుకోవాలి. మీరు కూడా ఒక ఫ్యామిలీ పర్సన్ అనుకోవాలి క్లయింట్. సో అనుకుంటేనే మనం ఏంటంటే వాళ్ళు కూడా మనల్ని నమ్ముతారు, వాళ్ళు మనతోటి ఎన్ నెంబర్ ఆఫ్ వర్క్స్ చేయిస్తారు, వాళ్ళే మనకి సజెస్ట్ చేస్తారు, వాళ్ళే మన చైన్ బిల్డప్ చేస్తారు. సో ఏంటంటే మనం ఒక కస్టమర్ ని మనము ఒక గౌరవంగా కస్టమర్ ఈజ్ లైక్ కింగ్ అంతే, వాట్ ఎవర్ ఈ సేస్ ఇట్స్ రైట్ అట్లా చెప్పేసి మరీ నేను ఇది అంటలేను. బట్ ఏంటంటే గివ్ యువర్ బెస్ట్. ఆబ్వియస్లీ క్లయింట్స్ విల్ get satisfied and give you works in future so that you can work along with him in future. ఏంటంటే నేను కూడా ఒక ఫ్యామిలీ పర్సన్ లాగా భావిస్తాను. ఇప్పుడు నేను నా గురించి చెప్పుకోవడం గొప్పగా అంటే అట్లా చెప్పుకుంటారో లేదో కానీ నా క్లయింట్స్ నాకు చెప్పి మీరు మీ ఫ్యామిలీతో రావాలండి అంటారు. ఐ ఫీల్ హానర్డ్. అరే ఓకే, నేను ఐ ఎర్న్ దట్ గుడ్ విల్, నేను ఆ గుడ్ విల్ ఎర్న్ చేసుకున్నాను క్లయింట్స్. సో ఇలా నేను ఐఎమ్ హ్యాపీ ఇన్ మై ఫోటోగ్రఫీ. ఓకే. అండ్ ఇంకోటన్నా ఓల్డెన్ డేస్ లో స్టూడియోకి వచ్చి బర్త్డేస్ కానీ, మ్యారేజ్ డేస్ కానీ, మ్యారేజ్ యానివర్సరీ కానీ ఏదైనా కూడా స్టూడియోకి వచ్చి ఫోటో తీయకూడదు. ఇప్పుడు మొబైల్స్ రాగానే ఇంట్లోనే ఫోటోస్ తీయడము, ఇంట్లోనే అన్ని చేయడం. అంటే మీ బిజినెస్ ఏమన్నా లాస్ అవుతుందా అన్న? దానివల్ల లాస్ అని అనొద్దు కానీ ఇప్పుడు అక్కడ వరకు స్టాప్ అయిపోయింది. స్టాప్ అంటే చాలా తక్కువైంది. మీరు దాన్ని మళ్ళీ ఇప్పుడు ఏం క్లయింట్స్ కి వాకింగ్ కస్టమర్స్ ఏం కావాలో అది మీరు చూసుకొని ముందరికి వెళ్ళాలి. అయితే ఇప్పుడు గిఫ్టింగ్ ది బాగా వచ్చింది. గిఫ్టింగ్, కస్టమైజ్ గిఫ్ట్స్, ఫోటో గిఫ్ట్స్. అంటే ఏ రకాలకి ఇప్పుడు తీసుకోండి, మగ్స్ మీద ప్రింటింగ్, టీషర్ట్ ప్రింటింగ్ తీసుకోండి, క్రిస్టల్ ప్రింటింగ్ గిఫ్ట్స్. దే ఆర్ లాట్ ఆఫ్ లైక్ గిఫ్ట్స్ ఐడియాస్, ఫ్రేమ్స్, గిఫ్ట్ ఐడియాస్, కొలాజెస్, చాలా ఉన్నాయి ఐడియాస్. నేను చూపిస్తాను కావాలంటే మీకు ఎన్నో సెషన్ చూపిస్తాను. సో ఈ గిఫ్టింగ్ ఐడియాస్ ఏంటంటే దీంతో మీరు మంచి గ్యాలరీ పెట్టుకోండి. సో ఇఫ్ యూ అడ్వర్టైజ్ యువర్ సెల్ఫ్, సోషలైజ్ యువర్ సెల్ఫ్, ఏంటంటే మీకు చాలా మందికి తెలుస్తుంది మీరు చేస్తున్న వర్క్. దాన్ని బట్టి మీకు క్లయింట్స్ అనేది వాకింగ్ కస్టమర్స్ అప్రోచ్. సో ఇందులో ఫోటోగ్రఫీలో స్టూడియో ద్వారా స్టూడియో నడిపిస్తూ వెడ్డింగ్స్ బయట అవుటర్ షూట్ చేసుకునే వాళ్ళ, ఫ్రీలాన్సింగ్ చేసుకునే వాళ్ళ. ఫ్రీలాన్సింగ్ వాళ్ళు they don't have any studio but they have a very good office setup. They have a very good
ఎవ్రీథింగ్ లైక్ కంప్యూటర్స్ కానీ ఎవ్రీథింగ్ మంచి మెయింటైన్ చేస్తాను. కెమెరాస్ చూసాను చాలా మంచి వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఫాదర్ అంటే ఆయన స్టూడియో సెటప్ చాలా మంచి రన్ చేస్తున్నారు. స్టూడియోనే ఉండాలి, ఒకప్పుడు ప్రోగ్రామ్స్ చేయాలంటే స్టూడియో ఉండాలి అప్పుడు ఇచ్చేవారు. ఇప్పుడు అట్లా లేదు. ఫ్రీలాన్సింగ్ లో మౌత్ టు మౌత్ అడ్వర్టైజ్మెంట్ తోటి వర్డ్ ఆఫ్ మౌత్ తోటి ఒకరితో ఒకటి మంచి గుడ్ విల్ సంపాదించుకొని అట్లా కూడా దే ఆర్ డూయింగ్ వెల్ ఇన్ దిస్ ఫీల్డ్. సో అంటే అప్పటికి ఇప్పటికి చేంజెస్ నేను చెప్తున్నా. అప్పటికి అండ్ మీకేమన్నా ఈ ఫ్రీలాన్సర్స్ వల్ల మీకేమన్నా అంటే ఏమైనా ఇబ్బంది అవుతుందా? అంటే మీరు ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ లాగా ఎప్పటి నుంచో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు బయటికి వచ్చి ఫ్రీలాన్సర్ లాగా ఒక ఆర్టిస్ట్ లను చూపించడం, వాళ్ళతోటి కంటిన్యూగా డెడికేటెడ్ గా ఆర్టిస్ట్ తోటి పోయి వాళ్ళని ఫోటోషూట్ చేసి రిలీజ్ చేస్తారు ఆ ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో, వాటిల్లో. అంటే మీ వాటి వల్ల మీకు ఏమైనా ఇబ్బంది అవుతుంది? ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ టైం. నువ్వు ఎవరిని తప్పు పట్టేది లేదు. సో వాళ్ళ సోర్స్ అంటే వాళ్ళ థింకింగ్ అలా ఉంది. దే ఆర్ డూయింగ్ వెల్. దర్స్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. వాళ్ళు చేసేది వాళ్ళు కరెక్ట్, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు మేము దాని అనుగుణంగా స్టూడియో వాళ్ళు మేము మా రకంగా మేము చేస్తాం బిజినెస్. సో మాకు వచ్చే క్లయింట్స్ ని మేము ఇప్పుడు ఫ్రీలాన్సర్ ఎలా చేస్తారు, వాళ్ళకు కూడా మౌత్ టు మౌత్ అడ్వర్టైజ్మెంట్ వల్లే వాళ్ళ క్లయింట్స్ వస్తారు. నాకు కూడా అంతే. నేను నా సోషలైజేషన్ నేను అవుతాను, నాకు నా స్టూడియో వాకింగ్ కస్టమర్స్ నేను కూడా. నాకేంటంటే నాకు ఈజీ అప్రోచ్ ఉంటుంది. నేను స్టూడియో హ్యావ్ మై బిజినెస్ ఆన్ రోడ్. సో నాకేంటంటే వచ్చే వాళ్ళకి ఇంకా ఈజీ అప్రోచ్ ఉంటుంది అనొద్దు. కానీ పాపం ఫ్రీలాన్సర్ కి మా వల్ల ఇబ్బంది అనిపిస్తుంది. సో వీఆర్ ఈజీలీ లైక్ అవైలబుల్ ఫర్ ద క్లయింట్స్. వేరే ఫ్రీలాన్సర్స్ వాళ్ళ సెటప్ లోపల అంటే ఏంటంటే ఐ కాంటాక్ట్ ఈజీ. మాకు స్టూడియో అనేది గ్యాలరీ ఈజీ కనిపిస్తుంది. సో వీ కెన్ అడ్వర్టైజ్ మోర్ లాట్. సో అని నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ. అని వాళ్ళు కూడా బాగానే చేస్తున్నారు ఫ్రీలాన్సర్స్ కూడా. అట్లా ఏం లేదు, వి నెవర్ ఫీల్ కాంపిటీషన్. బట్ ఏంటంటే వాళ్ళు మాకు హెల్ప్ గా ఉంటారు, వాళ్ళకి మేము కూడా హెల్పింగ్ గా ఉంటాం. ఇప్పుడు షూట్స్ వస్తాయి మల్టిపుల్. సో వచ్చినప్పుడు వి జస్ట్ లైక్ దే హెల్ప్ అస్ ఇన్ లాట్ ఆఫ్ టైమ్స్. మేము కూడా వాళ్ళకి లాట్ ఆఫ్ టైమ్స్ లో హెల్ప్ చేస్తాం. మీరు వాళ్ళని పిలిపించుకొని మీరు వెరీ గుడ్. అండ్ ఇంకోటన్నా అంటే ఇప్పుడు వాడే కెమెరాలు అంటే ఫోటోషూట్ కి కానీ వీడియో కానీ ఇప్పుడు మిర్రర్లెస్ టెక్నాలజీ వచ్చింది. మిర్రర్లెస్ టెక్నాలజీలో ఇప్పుడు వచ్చేది 7R5, సోనీ 7R5, R4, క్యానన్ లో R6. ఇవన్నీ మంచి అడ్వాన్స్ కెమెరాస్. ఇవన్నీ మిర్రర్లెస్, చాలా లైట్ వెయిట్. సో ఇప్పుడు వచ్చే కెమెరాస్ లో వీడియో ఫోటోస్ రెండు ఒకటే తీసుకోవచ్చు. ఒకప్పుడు వీడియో సపరేట్, ఫోటో సపరేట్. బట్ అట్ ఏ టైమ్ లో వీడియో ఫోటో ఒకరే తీయలేదు. సపరేట్ పర్సన్ ఉండాల్సిందే, బికాస్ టు గివ్ అ పర్ఫెక్ట్ వ్యూ అండ్ పర్ఫెక్ట్ కవరేజ్ ఆఫ్ ద ఈవెంట్. ఇంకోటి అంటే కాంపిటీషన్ ఎట్లా ఉంటుంది అన్న, అంటే ఇప్పుడు వీళ్ళు ఫ్రీలాన్సర్ లాగా వచ్చింది కదా, టీమ్ వర్క్ ఎట్లుంటది? మీ టీమ్ వర్క్ ఎట్లా? టీమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎంత మంచి టీం ఉంటే నువ్వు అంత ముందరికి వెళ్తావు. సో ఇప్పుడు నా దగ్గర ఉన్నారు ఆల్మోస్ట్, నా దగ్గర ఒక పర్మనెంట్ గా ఒక 6 ఉంటారు నా దగ్గర. ఓకే. సో సీజన్ వచ్చిందంటే ఫస్ట్ నా దగ్గర డేట్స్ అన్ని ఇచ్చేస్తాను. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇద్దరు అయితే కంపల్సరీ నా స్టూడియోలో ఉంటారు ఎప్పుడు. ఓకే. సో వాళ్ళు స్టూడియో వాళ్ళు అంటే ఎవరైనా కస్టమర్స్ స్టూడియోకి వచ్చే వాళ్ళు సో చెప్పాలంటే మోస్ట్లీ క్లయింట్స్ ఎవరికి వస్తారు ఇప్పుడు లైక్ పాస్పోర్ట్ సైజ్ పిక్చర్స్, ఫ్రేమ్స్ బుకింగ్స్, సో అది బుక్ చేసుకుంటారు మా వాళ్ళు స్టూడియోలో ఉన్న వాళ్ళు. ఓకే. ఏమన్నా క్లయింట్స్ వచ్చి ఏమైనా అప్రోచ్ అవుతారు వెయిటింగ్. సో అలాగే ఉంటే క్లయింట్స్ కాంటాక్ట్ తీసుకొని ఇఫ్ దే క్యాన్ డీల్ విత్ దట్, దట్స్ వెల్ అండ్ గుడ్. లేని పరిస్థితుల్లో వాళ్ళు నాకు కాల్ చేసి వచ్చారని. సో నేను మోస్ట్లీ కూర్చుంటాను, నా బిజినెస్ క్లాస్ స్టూడెంట్ వచ్చి కూర్చుంటాను. నేను షూట్స్ ఉన్నప్పుడు వెళ్తాను, షూట్స్ ఉన్నప్పుడు వెళ్ళి నేను షూట్ చేసుకుంటాను. బ్యాక్ ఐ విల్ కమ్ బ్యాక్ టు మై స్టూడియో. అంటే ఏంటంటే నాకు ఆప్షన్స్ ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ స్టూడియో వాకింగ్ కస్టమర్, యాజ్ వెల్ యాజ్ అవుట్డోర్ షూట్స్ కూడా ఉంటాయి. సో అలా నా బిజినెస్ ఇలా రన్ చేస్తుంది. ఓకే. అండ్ అంటే ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో నేను కొంతమంది అమ్మాయిలను ఫోటోగ్రఫీలో అంటే మీరు మీ దగ్గర అంటే మీరు ఎవరైనా అమ్మాయిలని ఫ్రీలాన్సర్స్ వాళ్ళ వర్క్ చేస్తున్నారు అమ్మాయిలు చాలా మంది. సో ఎవరైనా
వచ్చారా మీ దగ్గర ఫ్రీలాన్సర్ నా దగ్గర చేశాను వర్క్ విత్ మీ. ఇప్పటికీ ఉన్నారు, లైక్ వస్తుంటారు వచ్చి, నేను వెడ్డింగ్స్ మంచి పెద్ద వెడ్డింగ్స్ బిగ్ వెడ్డింగ్స్ ఉన్నప్పుడు నేను వాళ్ళని తీసుకెళ్తాను. ది షూట్ వెడ్డింగ్స్. చాలా ఇంకా చెప్పాలంటే అమ్మాయిలు దే క్యాన్ ఎక్స్ప్లోర్ లాట్ రాదర్ దాన్ బీ మెన్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ర్యాప్ మంచి బిల్డ్ అవుతుంది బ్రైడ్ తో. ఇప్పుడు మెటర్నిటీ షూట్స్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ మెటర్నిటీ షూట్స్, న్యూ బోర్న్ బేబీ షూట్స్, ద వే దే హ్యాండిల్ ఉమెన్. సో కొద్దిగా అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఒక ఉమెన్ కి ఒక ఉమెన్ మీద బాగా దే హ్యావ్ గుడ్ ర్యాప్. సో వాళ్ళు మంచిగా హ్యాండిల్ చేస్తారు ఆ మెటర్నిటీ షూట్స్. న్యూ బోర్న్ బేబీ ద వే దే ఫోల్డ్ న్యూ లైక్ హార్డ్లీ డేస్ బేబీ మంచిగా చేసి చేస్తారు. బ్యూటిఫుల్ పిక్చర్స్ అండి. నేను చాలా చూసాను ఏంటంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ అమ్మాయిలు, సో దే ఆర్ గోయింగ్ ఇన్ టు దాట్ న్యూ బోర్న్ బేబీ. సో రాదర్ దాన్ గోయింగ్ టు ద వెడ్డింగ్, స్టాండింగ్ అవర్స్ టుగెదర్, రన్నింగ్ హియర్ అండ్ దేర్, ఒక జంగిల్ పోయి చేసినట్టే ఉంటది పని వెడ్డింగ్ లో. అంటే యూ టు బి అలర్ట్, లైక్ a flick of a second మంచి మూమెంట్ క్యాప్చర్ చేయాలి. ఒక ఫన్నీ జోక్ చెప్పాను నాన్న. నేను మా బ్రదర్ ది ఫంక్షన్ లో ఉన్నా, మంచి ఫొటోస్ జరుగుతుంది, లైట్ పెట్టాడు. లైట్ పెడితే నేను తెలియకుండా లైట్ ది కనెక్షన్ ది తల్లేసిన, కరెక్ట్ లైట్ పోయింది. అట్లాంటి మాకు ఎన్నో అవుతాయో. నేను చెంప్ అయిపోయినా కదా, తిరిగితే మళ్ళీ తింటాడేమో అని చెప్పి చెంప్ అయిపోయినా. అంటే ఆ టైంలో ఎంత డిస్టర్బ్ అయిపోతుంది అట్లా అంటారు. మేము ఫోటోలు తీసేటప్పుడు సడన్ గా మధ్యలో ఎంతో మంది వస్తుంటారు. పంతులు గారు అయితే చేతులు పెట్టేస్తారు మధ్యలో, చాలా ఇబ్బంది అవుతుంది. బట్ అతను ఆయన రిచువల్ చేస్తారు. వీ నెవర్ డిస్టర్బ్ దేర్ రిచువల్స్ అండ్ ఆల్ దిస్, బట్ వీ డూ అవర్ బెస్ట్ టు గివ్ ద బెస్ట్. సో వెడ్డింగ్ లో నాకు ఐ రియలీ ఎంజాయ్ క్యాప్చరింగ్ వెడ్డింగ్స్ అండ్ బీయింగ్ ఓపెన్. నాకు వెడ్డింగ్స్ నాకు క్యాప్చర్ చేయడం, న్యాచురల్ క్యాండిడ్ మూమెంట్స్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ఆ మూమెంట్ క్యాప్చర్ చేయాలి. ఇప్పుడు సడన్ గా ఏంటి, ఐ షోకేస్ యూ మై పిక్చర్స్, అలా క్యాండిడ్ తీసినది అవుట్ ఆఫ్. ఇప్పుడు జీలకర్ర బెల్లం పెట్టుకుంటారు, పెట్టుకోగానే ఆ వెరీ మూమెంట్ ఇద్దరు ఒకరొకరు కళ్ళు చూసుకోవాలి. ఆ అమ్మాయి అంతా అది చూసుకున్నప్పుడు ఆ కళ్ళలో హ్యాపీనెస్ చూడాలి, ఆ మూమెంట్ కూడా మంచి క్యాప్చర్ చేస్తారు. సో నేను ఐ బీయింగ్ క్యాండిడ్ ఫోటోగ్రాఫర్, నేను షూట్ ట్రెడిషనల్ యాజ్ వెల్ యాజ్ క్యాండిడ్, సినిమాటిక్ అన్ని షూట్ చేస్తాను. సో నేను ఆ మూమెంట్స్ నేను క్యాప్చర్ చేస్తాను. ఐ డోంట్ డిస్టర్బ్ దెమ్. సో ఓన్లీ థింగ్ ఇస్ నేను చిన్న స్మైల్ ఇస్తుంటాను ఎప్పుడు. ఐ ఆల్వేస్ కీప్ స్మైలింగ్ అనమాట, టు కీప్ దట్ అరౌండ్. సో మీరు ఎంత హ్యాపీ ఉంటే, ఎప్పుడు మీరు స్మైల్ ఉంటే ఈ చుట్టుపక్కల కూడా ఎప్పుడు స్మైలింగ్ అవుతూ ఉంటారు. సో నువ్వు ఉదాస్ ముఖం పెట్టుకొని ఆ ఫోటోలు తీస్తా అంటే నీ పక్కన వాళ్ళు అట్లనే ఇదైతే నీ అవుట్పుట్ కూడా అట్లనే ఉంటుంది. నువ్వు చెప్పేది ఏంటంటే లోపల ఏమున్నా కూడా ఎన్ని పరిచయాలు ఉన్నా అక్కడ మాత్రం ఒకటి ఉన్నది, అందరు పరిచయాలు ఊపర్ షేర్వాణి. సేమ్ అదే కాన్సెప్ట్ తోటి మనము వెడ్డింగ్ పోయినప్పుడు ఏమున్నా కూడా బీ హ్యాపీ, అన్ని వదులుకోవాలి ఎన్ని పరిచయాలు ఉన్నా. ఎందుకంటే వాళ్ళు ఒక హ్యాపీ మూమెంట్ ఉన్నారు, మీరు కూడా హ్యాపీ మూమెంట్ ఎంజాయ్ చేస్తూ వాళ్ళని హ్యాపీ ఉంచాలి. అప్పటికీ అవుట్పుట్ అనేది బాగా వస్తుంది. అది అన్న ఇంకోటి కూడా నాకు బాగా అనిపిస్తుంది. ఫొటోస్ తీస్తూనే ఉంటాడు, అక్కడ ఫుడ్ అయిపోతూ ఉంటుంది, ఫుడ్ కూడా తినదు. బాగా అనిపిస్తుంది. రీసెంట్ టైం లో ఒక పెళ్లికి వెళ్ళినా, ఫుడ్ మొత్తం అయిపోతుంది, వీళ్ళేమో ఇంకా ఫొటోస్ తీస్తూనే ఉన్నారు, వీళ్ళేమో వదులుతలేరు. బాగా అనిపిస్తుంది. అంటే మీరు ఇటీవల ఈ టైంలో చాలా మంది ఫోటోగ్రాఫర్స్ హెల్త్ ఇష్యూస్ చాలా మంది సఫర్ అవుతుంది. ఏదైనా చాలా బాగా చెప్తున్నారు, టైంకి ఫుడ్ ఉండదు, టైంకి నిద్ర ఉండదు. సో తిందామంటే లాస్ట్ కి కూడా ఫుడ్ కూడా ఇక మీకు తెలియదు ఏమో టైం అయిపోయి కొద్దిగా ఫుడ్ కూడా ఇట్ విల్ చేంజ్ సంథింగ్. సో చాలా మంది హెల్త్ పాడు చేసుకొని చాలా మంది ఇది అయినారు, చెప్పలేని నోట్ కానీ కొంతమంది చాలా మంది సఫర్ అయినారు కూడా, ఫ్యామిలీస్ చాలా సఫర్ అయినారు. సో నేను సజెషన్ చేసేది ఒక్కటే చెప్తున్నాను, మీ హెల్త్ మీరు ఫస్ట్ కాపాడుకోవాలి. స్టాండ్ బై ఒక ఫోటోగ్రాఫర్ ని ఒక పర్సన్ తీసుకోండి, కంపల్సరీ మీకు టైం దొరకగానే వెళ్ళేసి కడుపులో వేసుకుంటాను. మీరు అట్లనే నిల్చొని తినకుండా అవర్డ్స్ అదే చెప్తున్నా. నాకు బాధ అనిపిస్తుంది. నేను ఐబీయింగ్ ఫోటోగ్రాఫర్, నేను టైం
ఉన్నమాట చెప్తున్నా నేను. నేనైతే టైంకి నేను ఏం చేస్తాను, నేను ఒక పర్సన్ ని పెట్టుకుంటా. అంటే ఈవెంట్ ఫస్ట్. సో మధ్యలో ఏమైతుంది, ఇప్పుడు గ్రూప్ సెషన్స్ నడుస్తాయి. గ్రూప్ సెషన్ లో నేను నా పర్సనల్ అసిస్టెంట్ గ్రూప్ తీసుకోమని చెప్తుంటాను. సో నేను ఆ టైంలో చేసి వచ్చేసి మళ్ళీ బ్యాక్ ఆన్ టు పెవిలియన్ అగైన్ ఐ స్టార్ట్ మై వర్క్. తర్వాత ఒకరిని పంపిస్తుంటాను అనమాట. సో ఇట్లా ఏంటంటే కవర్ చేసుకోవడం బెటర్. సో ఇంకోటి ఏంటంటే నేను ఒక చెప్పదలుచుకున్నాను, ఫోటోగ్రాఫర్స్ చాలా మంది బాగా హార్డ్ వర్క్ చేస్తారు. ఎండ్ ఆఫ్ ద డే చూస్తే పెద్ద సంపాదించుకున్నది ఏం లేదు, చాలా మంది నేను ఒకటే చెప్తాను, చాలా మంది అంటారన్నా ఫోటోగ్రాఫర్స్ కి ఎక్కువ ఇన్కమ్ వస్తుంది, చాలా వేలల్లో తీసుకుంటారు. చాలా బాగా చెప్పారు. ఒక ఫోటోగ్రాఫర్ పైసలు తీసుకోగానే మొత్తం ఆయనే జోబులు వేసుకోండి. ఎంతమంది ఉంటారు? కెమెరా ఉంటాడు, పాపం కెమెరా కూడా ఈఎంఐ మీదనే ఉంటది, ఆ ఈఎంఐ కట్టుకోవాలి. బండి ఈఎంఐ మీదనే ఉంటది, కారు ఈఎంఐ మీదనే ఉంటది, ఇవన్నీ ఈఎంఐలు కట్టుకోవాలి, ఇవన్నీ చేయాలి. ఇంకా పిల్లలు చదువు ఒక్కొక్కరి చెప్తున్నాను. అంటే నేను కూడా ఫోటోగ్రఫీ అన్ని చేసుకుంటూనే వస్తాం మనం. కానీ నేను ఒకటే చెప్పేదంటే చాలా మందికి దీపం చక్కగా ఉన్నప్పుడు ఇల్లు చక్కగా పెట్టుకోవాలి. అదొకటి నేను నా పర్సనల్ అడ్వైస్ చెప్తున్నా. ఎవరికైనా సరే, ఏ ఫీల్ అయినా సరే, మీరు ఎప్పుడైతే భూమిలో ఉన్నారో అప్పుడే మంచి సెట్ చేసుకొని పెట్టాలి. మళ్ళీ రేపు అనేది రూపం ఎట్లున్నారో మనకు తెలియదు. సో ఈ ఫోటోగ్రఫీలో మీరు ఇంత హార్డ్ వర్క్ చేయాలో అంత హార్డ్ వర్క్ చేసుకోండి. అండ్ ఇప్పుడున్న జనరేషన్ కూడా చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చి ఆన్ ది స్పాట్ కూలిపోవడం అట్లా. సో ఆబ్వియస్లీ మీరు అన్నది కరెక్ట్. అంటే దీపం ఉన్నప్పుడు అంటే యంగ్ చిన్న పిల్లలు ఉంటారు కొంతమంది, అట్లా సఫర్ అయ్యారు నేను చూసా. అందుకనే నేను ఈవెన్ నాకు ఎక్స్పీరియన్స్ ఇది మా డాడీ నుంచి వస్తుంది బిజినెస్. నేను చాలా మందిని చూస్తాను, మా డాడీ దగ్గర చేసిన వాళ్ళని చూస్తాను. ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్స్. అట్లా సఫర్ అయ్యి అట్లా హెల్త్ లాస్ అయ్యి కొంతమంది ప్రాణం కోల్పోయిన దానివల్ల ఎంత సఫర్ అయితే ఫ్యామిలీ నాకు. సో నేను ఒకటే ఏంటంటే హెల్త్ కాపాడుకోండి, హెల్త్ చాలా ఇంపార్టెంట్. మీరు చాలా కష్టపడ్డారు దాని తగ్గట్టు మంచి ఎక్సర్సైజ్, మంచి హెల్తీ డైట్ తీసుకుంటే యూ కెన్ సర్వైవ్ వెల్. మ్యారేజ్ అవుతుంది మీరు చెప్పేసి పెళ్ళొదులుతో పోతే గిరాకు అక్కడ తీసుకుని ఒక పర్సెంట్ స్టాండర్డ్ పెట్టుకొని అక్కడ ఈవెంట్ ని గ్యాప్ ఇవ్వగానే పో. అదే చెప్పి నువ్వు ఈవెంట్ అంటే అది నడవదు. అవుట్ ఆఫ్ దట్ మంచి ఎక్సర్సైజ్ చేయండి, వాకింగ్ చేయండి, టైం కేటాయించి మంచి హెల్తీ ఫుడ్ తినండి, హెల్తీ డైట్ మెయింటైన్ చేయండి. సజెస్ట్ చేసేది అదే. ఆల్వేస్ బీ హ్యాపీ. ఇంకోటి అన్నా, అంటే ఇప్పుడు లేడీస్ కూడా వస్తున్నారు కదా, సో సేఫ్టీ పరంగా ఓకే కదా అంటే ఫోటోగ్రఫీ ఫీల్డ్ లో? నాకైతే ఇప్పటి వరకు నాతో ఉన్న వాళ్ళు కానీ నాతో తెలిసిన ఫోటోగ్రాఫర్స్ అమ్మాయిలు ఎందుకు అడుగుతున్నానంటే అన్న, ఇప్పుడు చాలా మందికి ఇంట్రెస్ట్ ఉండదు ఫ్యామిలీ ప్రెజర్స్ వల్ల, లేదా మ్యారేజ్ అయినాక కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది ఫోటోగ్రఫీ చేయడానికి. సో ఎందుకు చెప్తున్నా అంటే, సో దట్ మీరు ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చింది అనుకో, రేపటి దినము వాళ్ళు బయటికి వచ్చి దగ్గర సర్వైవ్ అనమాట. అంటే ఎందుకు చెప్తున్నా అంటన్నా, ఇప్పుడు ఇయర్ రేపు ఏమైపోతుంది అంటే సడన్ గా ఏమో అయిపోయి చనిపోతున్నారు. హస్బెండ్ గా ఇంట్లో పెద్దవాళ్ళు సడన్ గా చనిపోతున్నారు. ఇన్ కేస్ వాళ్ళు ఏమైనా నేర్చుకున్నారు అనుకో, ఫోటోగ్రఫీ కూడా బెస్ట్ ఇండస్ట్రీ. సో వాళ్ళు బయటికి వచ్చి వాళ్ళ కాలంలో వాళ్ళు. సో మీరు ఒక మెసేజ్ ఇవ్వండి. మీరు ఎందుకు అడుగుతున్నా అంటే ఇది పర్సనల్ నోట్ అన్న, ఎందుకంటే ఈవెన్ నాకు సిస్టర్స్ ఉన్నారు. సో ఫోటోగ్రఫీ ఇస్ ద బెస్ట్ థింగ్. ఒక మూమెంట్ క్యాప్చర్ చేయాలంటే అది వాళ్ళ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది, మన పిల్లలకి, మనవళ్ళకి, మనవరాళ్ళకి, అందరికి చెప్తారు. సో ఇట్ ఈస్ ద బెస్ట్ మూమెంట్. సో ఆ బెస్ట్ మూమెంట్ క్యాప్చర్ చేయాలంటే దే ఆర్ ద బెస్ట్ ఫోటోగ్రాఫర్. అందుకే అడుగుతున్నాను అనమాట. మెమరీస్ ఇచ్చేది ఫోటోగ్రాఫర్ మీరు అన్నట్టు, విచ్ లాస్ట్ లైఫ్ లాంగ్. అవును. సో ఏంటంటే నేను అమ్మాయిలకు చెప్పేది ఒకటి ఏంటంటే, కమ్ అవుట్ ఆఫ్ యువర్ ప్యాషన్. నీకు ప్యాషన్ ఉందంటే రండి. ఇప్పుడు ఒక బ్యూటిషియన్ ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. ఆ బ్యూటిషియన్ వస్తుంది, ఎవరినో అకంపెనీ చేసుకుంటారు, వాళ్ళ హస్బెండ్ వాళ్ళ బ్రదర్ నో వాళ్ళ మామలో ఎవరో వాళ్ళ ఫాదర్ చేసుకుంటారు. వచ్చి ఆమె వర్క్ చేసుకుని ఆమె వెళ్ళిపోతారు. సేమ్ మీరు కూడా రావచ్చు అట్లా. అదే సమ్మన్ ఆ కంపెనీ రండి, తీసుకురండి, వచ్చేసి ఫోటోగ్రఫీ అది చేసుకొని మీరు షూట్ చేసి కంప్లీట్ చేసుకుని నా దగ్గర వచ్చేవాళ్ళు కూడా అట్లే వస్తారు. ఎవరో ఒకరు ఒక
మొగైన తోటే వస్తారు ఆ కంపెనీ అయితే. బికాజ్ ఏంటంటే వెడ్డింగ్ లేట్ నైట్స్ అవుతాయి, అర్లీ అవర్స్ ఉంటాయి. సో దాని ప్రకారంగా ఎవరో ఒకరు ఆ కంపెనీ చేసుకుని వస్తారు. అంటే సేఫ్టీ పరంగా బెస్ట్ అంట. వెరీ మచ్. ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు చూడమ్మా, మనం పోయినప్పుడు అర్ధరాత్రి చేస్తారు వస్తారు మంచిగా. ఐటీ ఎంప్లాయీస్ అంత బీపీఓలో అందరు మంచిగా చేసుకుంటారు. ఇది కూడా మంచి ఫీల్డ్, అది మన ఆలోచన విధానం మీద ఉంటుంది అంతే. నేను ఒకటి మంచి బ్రాడ్ మైండెడ్ ఉండి మంచి ముందరికి వెళ్ళిపోవాలి అంతే. వీఆర్ ఇన్ 2024, ఇక కథమే 2025 వస్తుంది. ఇంకా మనం ఎట్లుండాలి? నేను ఒకటి ఏంటంటే వచ్చే అమ్మాయిలకు కూడా కమాన్ గ్రో అప్, థింక్ బిగ్. ఎందుకు చెప్తున్నా అంటన్నా, చాలా మందిని చూసాను. అందుకే ఒక మీరు చెప్తే కొంచెం బాగుంటది, వాళ్ళు బయటికి రావచ్చు. రావాలి ఇప్పుడు అన్నది. కానీ we being men, we support totally. Because నాతో పాటు చేసిన అమ్మాయిలు దే వర్ వెరీ మచ్ లైక్ వెల్ విత్ మీ. వాళ్ళు మంచిగా అదే మంచిగా ఉండేవాళ్ళు, ఇబ్బంది లేకుండా మంచిగా చేసుకున్నారు నాకు ఫోటోగ్రఫీ. సో నేను ఒకటే సజెస్ట్ చేసేది ఏంటంటే, కమాన్ రండి బయటికి వచ్చేసి మీ ప్యాషన్ ఏముందో మంచిగా చేయండి, మంచి జాయిన్ అవ్వండి. అవుట్ సైడ్ మంచి నేర్పించే వాళ్ళు ఉన్నారు, కాలేజెస్ ఉన్నాయి. ఫైన్ ఆర్ట్ కాలేజ్ లో దేస్ ఫోటోగ్రఫీ చాలా కాలేజెస్. సో నేర్చేసి అవుట్ ఆఫ్ యువర్ ఇంట్రెస్ట్ మంచిగా ప్యాషన్ గా చేసి యూ కెన్ గ్రో బిగ్. ఇంకోటి, ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఒక కెమెరా వాడి 5D మూవీ తీసి మాత్రం అంటే మూవీస్ కి కూడా యూజ్ చేసే కెమెరాలు ఉన్నాయి. ఇప్పుడు మరి వాడే కెమెరా ఏంటి, వీటికి వాడే కెమెరా. ఇప్పుడు వచ్చే కెమెరాస్ కూడా 4K టెక్నాలజీ, 6K టెక్నాలజీతో వస్తుంది కెమెరాస్. మేము వాడే కెమెరాలు, ఆ కెమెరా తోటి మేము తీసి మూవీ స్క్రీన్ మీద వేయొచ్చు. ఇప్పుడు కొన్ని షార్ట్స్ ఇక్కడైతే కెమెరా యూ కాంట్ ఇన్సర్ట్ పెట్టలేని చోట, మరి మూవీ వాళ్ళు తీసే వాళ్ళు కెమెరామెన్స్ ఈ కెమెరాసే వాడతారు. డిఎస్ఎల్ఆర్ ఇక్కడైతే పోటీ చోటనో అక్కడ ఈ కెమెరాసే వాడతారు. లైక్ ఇప్పుడు తీసేది మోస్ట్లీ వరకు ప్రొఫెషనల్ గా బ్లాక్ మ్యాజిక్ కెమెరా. మీరు ఇప్పుడు చూస్తుండొచ్చు యూట్యూబ్ లో ఫోక్ సాంగ్స్ ఇస్తుంటారు. అవునవును, వాళ్ళ కలరైజేషన్ అవన్నీ చూసారా? చూసాను. తీస్తారు ఇవే కెమెరాస్, సోనీ కెమెరాస్, క్యానన్ కెమెరాస్ వాడతారు. నేను చూసిన ఇవే కెమెరాస్ వాడి డిఎస్ఎల్ఆర్ ఇవే వాడి. సో ఎడిటర్స్ మళ్ళీ ఎడిటింగ్, దిస్ ఇస్ వెరీ బిగ్ సబ్జెక్ట్. వాట్ వీ షూట్ ఇస్ డిఫరెంట్. ఇంకా వీళ్ళు వెనక ఎడిటింగ్ చేసేది యాక్చువల్లీ దే ఆర్ బిగ్ వర్కర్స్ అన్నమాట. అప్రిషియేట్ ఎడిటర్స్, నెవర్ ఫర్గెట్ దెమ్. ఇప్పుడు మేము తీస్తాం రా ఇచ్చేస్తాం వాళ్ళకి, ఎందుకంటే మాకు అవుట్పుట్ ఇచ్చేది అంతా ఎడిటర్స్, వీడియో ఎడిటర్ కాదు, కలర్ కంపోజిషన్. అంటే మీరేమైనా చెప్తారా, నాకు ఇక్కడ ఇట్లా కావాలి అని చెప్తారా, లేదా వాళ్ళు సో అన్కట్ షార్ట్స్ తీసేస్తారా వాళ్ళు? సో మోస్ట్లీ ఏంటంటే మేము ఇచ్చేస్తాం, మనం ఇస్తే వాళ్ళే మాకు అవుట్పుట్ మంచిగా చేసిస్తారు. సో కొన్ని నేను మటుకు పర్సనల్ గా ప్రతి ఎడిటర్ దగ్గర అయితే నేను ఉంటాను. వెళ్ళేసి నా పర్సనల్ గా నాకు ఎట్లా కావాలో నేను దాని చేసుకుంటాను. నాకు ఎట్లా కావాలో నా ఎడిటింగ్, నాకు అవుట్పుట్ ఎట్లా కావాలో నేను దగ్గర ఉండి మరి ఇట్ మైట్ బి ఆల్బమ్ అవుట్పుట్ ఆర్ ఎల్స్ వీడియో అవుట్పుట్. నేను దగ్గర ఉండి పర్సనల్ ఉండి నాకు పలానా టైంలో నాకు పలానా సాంగ్ ఇట్లా కావాలి, నాకు పలానా టైంలో నాకు ఎడిట్ కట్ చేశాను, నాకు పలానా పర్సన్ ఎట్లున్నాడో నాకు ఇక్కడ కావాలి, కట్ దట్ షార్ట్ అండ్ కీప్ ఇట్ హియర్. సో అట్లా పర్సనల్ గా నేను తీసుకొని నేను అట్లా చేసుకుంటాను. అంటే ఎడిటింగ్ చాలా ఇంపార్టెంట్. కలరైజేషన్ నేను ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే, యూట్యూబ్ లో వీడియోస్ ఇస్తారు, ఇంకా బాగా తీస్తారు తెలుసా కలరైజేషన్ అవన్నీ. సో చాలా బాగా అనిపిస్తుంది. సో ఇంకోటైనా మరి అంటే ఇప్పుడు దానికి వాడే కెమెరాస్ వేరే అనుకో, ఇప్పుడు దీనికి కూడా. సో ఒక షార్ట్ ఫిలిం తీయాలన్నా, ఒక సాంగ్ తీయాలన్నా, సో ఇది కెమెరాస్ వాడచ్చు. అండ్ ఇంకోటి, ఇప్పుడు మీరు ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు, ఇన్ని ఇయర్స్ నుంచి ఉండి అన్ని చూసిండ్రు. సమ్ టైమ్ బ్లాగ్స్ చూసిండ్రు, సమ్ టైమ్ బిజినెస్ లేని కూడా రోజులు ఉంటాయి. అంటే లైక్ సీజన్ వైజ్ ఉంటుంది. మీది ఎట్లుంటది అంటే, మ్యారేజెస్ ఉన్నప్పుడే ఉంటది, లేదా బర్త్డేస్ ఉన్నప్పుడే ఉంటది. అంటే మీరు హౌ యూ పీపుల్ సర్వైవ్ అన్న, అంటే బిజినెస్ ఉన్నప్పుడు ఎట్లుంటది, బిజినెస్ లేనప్పుడు ఎట్లుంటది? బాగా అడిగినారు. అయితే ఇది ఎట్లుంటది అంటే, సీజనల్ చెప్పాలంటే సీజన్ లో మంచిగా ఉంటది. ఇప్పుడు మా స్టూడియో లాంటి వాళ్ళకి ఏంటి, వాకింగ్ కస్టమర్స్ వస్తారు కాబట్టి నడుస్తుంది.
ఇప్పుడు అక్కడక్కడ మాది సెటిల్ డౌన్. సీజన్ వచ్చినప్పుడే ఏదన్నా బాగుంది మా ఫీల్డ్. సో అపార్ట్ ఫ్రమ్ దట్ మాకు సీజన్ కాకుండా మాకు బర్త్డే పార్టీస్ ఉంటాయి. బర్త్డే పార్టీ సీజన్ అనేది ఉంటుంది. సీజన్ కార్పొరేట్ ఈవెంట్స్ ఉంటాయి కానీ సీజన్ అనేది. సో నేను చెప్పేది అదే, ఓన్లీ ఒకటే దాని మీద కాదు దృష్టి పెట్టేది. కార్పొరేట్ సైడ్ వెళ్ళింది, స్కూల్ ఈవెంట్స్ ఉంటాయి, ఇవన్నీ మెటర్నిటీ షూట్స్ ఉంటాయి, బ్రైడల్ సెరమనీస్, ఇవన్నీ చిన్న చిన్న ఈవెంట్స్, చిన్న సినిమా. ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో మీరు ఏంటంటే యూ ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్, బిల్డ్ యువర్ కాంటాక్ట్స్, గ్రో. ఇట్లా చేస్తే కనుక మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఒకటి నాకు వెడ్డింగ్ ఫీల్డ్ అనే సీజన్ లోనే నేను సర్వైవ్ అయ్యేదాన్ని కాదు. ఇంకోటన్నా అంటే మీరు చార్జెస్ ఎట్లా చేస్తారు అని చెప్పారు మీరు, బట్ తెలుసుకోవాలని ఉంటుంది. అంటే డిపెండ్స్ అపాన్ మన క్లయింట్ రిక్వైర్మెంట్స్. సో దాన్ని బట్టి నేను చార్జ్ చేస్తాను. ఓకే, చార్జెస్ రివీల్ చేయాలి. నేను ఆ ప్యాకేజ్ చెప్తే కొంతమందికి అమ్మ అనిపించచ్చు, కొంతమందికి అమ్మ అనిపించచ్చు అనమాట. అంటే ఓకే అనిపించచ్చు, అమ్మ అని కూడా అనొచ్చు అనమాట. సో ఏంటంటే మేము డిపెండ్స్ అపాన్ ద క్లయింట్స్ ఫీచర్స్, వాళ్ళ బడ్జెట్, వాళ్ళ ఏ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో. కాబట్టి కెమెరాస్ లో కూడా చాలా రకాలు, 4K అవుట్పుట్, ఫుల్ హెచ్డి అవుట్పుట్, దాన్ని బట్టి మేము చార్జెస్ చేస్తాము. సో మీరు అన్ని చూసిండ్రు కాబట్టి ఫైనల్ క్వశ్చన్ అన్న, దీని ఫ్యూచర్ ఎట్లుంటుంది? అంటే ఫ్యూచర్ లో నా మీ మన్మరాలు వాళ్ళు వచ్చే ఫ్యూచర్ ఫీల్డ్ ఎట్లుంటుంది? సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఫ్యూచర్ వాళ్ళకి ఏదన్నా చేసినా కూడా హోల్హార్టెడ్ గా చేయండి, ఒక ప్యాషన్ తోటి చేయండి. ఏదో చేస్తున్నా డబ్బులు వస్తున్నాయి నాకు ఈ రోజు అన్నట్టుగా చేయకుండా హోల్హార్టెడ్ గా ప్యాషన్ గా చేస్తే ఈ ఫీల్డ్ మీద రాణించగలుగుతారు. అంతేగా. అండ్ ఫైనల్ అన్న, సో మా వ్యూవర్స్ కి ఫుల్ వీడియో చూసిన అందరికి మీ స్టూడియోకి వస్తే ఏమైనా డిస్కౌంట్ ఇస్తారా? యా షూర్ మిస్టర్ సాయి, తప్పకుండా ఇస్తాను. సో వాళ్ళ రిక్వైర్మెంట్స్ బట్టి తప్పకుండా నేను ఏదైనా ఈవెంట్ బట్టే తీసుకున్నాను, నేనేం తక్కువ చేయమని అంటే నేను రిక్వైర్మెంట్ బట్టి ఏదైనా ఈవెంట్ జస్ట్ నాకు మీ పేరు సాయి అని చెప్పి అండ్ గివ్ దమ్ ద బెస్ట్ ఫ్రమ్ మై బెస్ట్ వర్క్ ఇస్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే వర్క్ గురించి అడగండి, పాయింట్ అవుట్ దట్ మై వర్క్ అయితే గివ్ ఇట్ బెస్ట్. సో అదే నన్ను సర్వైవ్ చేపిస్తుంది ఫీల్డ్ లో. సో ఇప్పుడు ఇప్పటిదాకా మీ ఫాదర్ లెగసీని మీరు కంటిన్యూ చేస్తుంది, రేపటి దినం మీ కొడుకు ఇంతసేపు ఉండే ఇంటికి వెళ్ళిపోయింది, మీ కొడుకు కంటిన్యూ చేస్తారా లేదా మీతోటే స్టాప్ అవుతుందా? ఇట్స్ అవుట్ ఆఫ్ హిస్ ఇంట్రెస్ట్. వీఆర్ నో వన్ హియర్ టు పుష్. అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ ఇష్టం ఉంటే ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటే రాని, లేదంటే ఆయన ఫీల్డ్ ఏది తెచ్చుకుంటే అది. ఐఎమ్ హ్యాపీ వాట్ ఎవర్ దే ఆర్. ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఒక సక్సెస్ఫుల్ పర్సన్ కావాలి, సొసైటీలో ఒక మంచి పేరు తెచ్చుకుంటే సార్, అంతే యాజ్ అ పేరెంట్. అవును. అండ్ మీరు ఆడియన్స్ కి ఏమైనా మెసేజ్ చేయాలనుకుంటున్నారా? అంటే ఫోటోగ్రఫీ కానీ ఇప్పుడు మీ అన్ని క్వశ్చన్స్ అడిగేసాము, అయిపోయింది. మీరేమైనా సజెషన్ కైండ్ ఆఫ్ give your best whatever you're doing in your work. It might be photography కానివ్వండి, ఏదైనా ఫీల్డ్ కానివ్వండి. నేను చెప్పేది ఏంటంటే డూ యువర్ బెస్ట్, మంచిగా ఇవ్వండి, హోల్ హార్టెడ్ గా చేయండి వర్క్. హోల్ హార్టెడ్ గా చేస్తే నీకేంటంటే నీకు ఆ ప్రతిఫలం అనేది అప్పుడే లభిస్తుంది. కష్టపడితేనే ప్రతిఫలం. ప్రతి దాంట్లో పైసలు దృక్పథంతో ఆలోచించదు ప్రతిసారి. సో మీకు ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే నువ్వు వర్క్ చేసిన ప్రతి ఫోటోగ్రాఫర్ ఆలోచించేది ఏంటంటే నీ వర్క్ షోకేస్ చేసినప్పుడు నువ్వు ఒక ఫోటోగ్రాఫ్ కానీ ఒక వీడియో చూపించగానే ఆ క్లయింట్ ఫేస్ లో ఆ స్మైల్ వస్తుంది కదా. చాలా మంది ఆ ఫోటోగ్రాఫర్ అది చూసే కడుపు నింపుకుంటారు. వాళ్ళు బ్యాంక్ బ్యాలెన్స్ నింపుకోరు కానీ అలా నవ్వు చూసుకొని వాళ్ళు కడుపు నింపుకుంటారు. సో ఆర్టిస్ట్ మేము ఫోటోగ్రాఫర్స్ ఆర్ ఆర్టిస్ట్. ఏంటంటే ఆర్టిస్ట్ ఏం హ్యాపీనెస్ ఉంటుంది, ఆర్ట్ వేసిన తర్వాత వాళ్ళ హ్యాపీనెస్ ఆ కళ్ళల్లో చూసి ఆ హ్యాపీనెస్ మేము ఫీల్ అవుతాం. మేము కూడా అంతే, బీయింగ్ ఫోటోగ్రాఫర్ ఆ కళ్ళల్లో సంతోషం చూసి మేము హ్యాపీ ఫీల్ అవుతాం. Okay. So that is your message for our audience. And thank you Anna, thank you so much for interview. చాలా
షేర్ చేస్తున్నారు, అంటే ఓల్డెన్ డేస్ నుంచి మోడర్న్ డేస్ వరకు. సో మేము మా సైడ్ నుంచి, మా ఆడియన్స్ సైడ్ నుంచి ఈ బిజినెస్ చాలా బాగా రన్ అవ్వాలి, మంచి ఆడియన్స్ కూడా మీ దగ్గరకు వచ్చి ఫ్యూచర్ లో మీ మీ వర్క్ చూసి మీది మీ మొత్తం వాళ్ళు యూజ్ చేసుకోవడం అని కోరుకుంటున్నాను, నేను కూడా కోరుకుంటున్నాను పర్సనల్ గా. అండ్ ఫ్యూచర్ బాగుండాలి మీది అండ్ మాది కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, నైస్ టాకింగ్ టు యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ వీడియో. అండ్ మీ ఫ్యూచర్ కూడా బాగుండాలని స్ఫూర్తిగా కోరుకుంటున్నాను కదా ఫ్రెండ్స్. ఫోటోగ్రాఫర్ జర్నీ అండ్ ఫోటోగ్రాఫర్ పాత ఓల్డెన్ డేస్ నుంచి మోడర్న్ డేస్ వరకు అన్న జర్నీ చూసారు కదా. సో ఇప్పుడు నేను ప్రీవియస్ వీడియో కూడా తీసుకొచ్చాను, జిమ్ ఇంటర్వ్యూ అండ్ ఇప్పుడు ఫోటోగ్రాఫర్ ఇంటర్వ్యూ. సో ఈ ఇంటర్వ్యూ నుంచి నేను చాలా నేర్చుకోవాలి అండ్ ఫోటోగ్రఫీ ఫీల్డ్ లో రావాలి అంటే, సో అన్న చెప్పిన సజెషన్స్ కానీ అన్న ఏమైతే మీకు చెప్పిందో అవన్నీ పాటించి యూ కెన్ కమ్. అండ్ లేడీస్ కూడా ప్లీజ్ రండి, బయటికి వచ్చి ఈ ఫోటోగ్రఫీ ఫీల్డ్ ని కూడా ఎక్స్ప్లోర్ చేయండి. నాట్ ఓన్లీ BPO, నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్, దిస్ ఈస్ ఆల్సో వండర్ఫుల్ ఫీల్డ్. ఓకే, ఒక మూమెంట్ ని మీరు క్యాప్చర్ చేస్తున్నారంటే ఇట్ ఈస్ నాట్ ఏ స్మాల్ థింగ్. ఓకే, సో కమ్ అవుట్ అండ్ ప్లీజ్ సపోర్ట్ అస్. లైక్ షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అయ్యా లైక్స్, షేర్లు, సబ్స్క్రైబర్లు కావాలా, పెరిగిపోతున్నారు, ప్లీజ్ ఆగి ఒకసారి చూడండి. ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ సో మచ్.